నిధులు కూడా ఒక బోర్డు ద్వారా ఆ కార్మికులకే ఉపయోగించాలనేటువంటి మీకు చెప్పేటువంటి వాళ్ళు కూడా లేకపోయినారు. కాబట్టి అందుకోసం మీరు ఎవరు కూడా సభ్యత్వం కార్డు తీసుకోలేనటువంటి పరిస్థితిలో మీరున్నారు. అట్లా కాదు, మనకు ఒక సిస్టమేటిక్గా ఉంది, మనకు కార్మిక సంఘం ఉంది. ఆ కార్మిక సంఘం ద్వారా, కార్మిక చట్టాల ద్వారా మనం అందరం కూడా లేబర్ కార్డులు తీసుకోవాల్సిందే. మీ కుటుంబంలో మీ బిడ్డ పెళ్లి జరిగితే డబ్బులు వస్తుంది, మీ బిడ్డ ఏదైనా కాన్పు చేస్తే డబ్బులు వస్తాయి, మీకు హెల్త్ ఇబ్బంది అయితే ఈఎస్ఐ హాస్పిటల్ ఉంది, మీకు ఫ్రీగా చూసుకునేటువంటి సౌకర్యం ఉంది. కాబట్టి మనకు అటువంటి విషయాలు ఏమీ తెలియదు. కాబట్టి అందుకని మీ అందరికీ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ భవన నిర్మాణ కార్మిక సంఘంలో మీరంతా సభ్యులుగా చేరి మీకు కావాల్సినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులు కావచ్చు, ఈ నియోజకవర్గంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మీ అందరికీ అండదండలుగా ఉంటామనేసి తెలియజేస్తూ ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఇదేదో నీ కోసమో నా కోసమో కాదు, మేము ఇంట్లో కూర్చున్నా కూడా మాకు జరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే కార్మికులు అందరూ బాగుండాలి. ఈరోజు దాదాపు 60-70 మంది ఉన్నా కూడా ఎవరు కార్డులు లేవు, ఒక 15 మందికి ఉంటాయి. వేదిక మీద ఉన్న వాళ్ళకి ఉంటున్నాయి. మీ అందరికి కూడా కార్డులు అవసరమే కదా. కార్డులు లేకపోతే ఎట్లా? ఈ మధ్యకాలంలో తిరుపతిలో 2-3 సంఘటనలు జరిగినాయి. వాళ్ళ కార్డులు ఉంటే మంచి డబ్బులు వచ్చుంటాయి ప్రభుత్వం ద్వారా, వాళ్ళ కార్డులు లేవు. కాబట్టి మేమేం చేసినాం, రాధాకృష్ణ గారి అధ్యక్షున, ఏఐటీసీ అధ్యక్షున బిల్డర్ కార్డే తీసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సి వచ్చింది. అదే మీకు కూడా ఒక సభ్యత్వం కార్డు అనేది ఉంటే లేబర్ ఆఫీస్ నుంచి మీకు గవర్నమెంట్ నుంచి కూడా డబ్బులు వస్తాయి కదా. అటువంటి ప్రయత్నాలు మీరు చేయలేదు. కాబట్టి ఇప్పటి నుంచైనా మనం అంతా ఐక్యత ఏర్పడి బిల్డింగ్ కార్మికులకు కావాల్సినటువంటి సభ్యత్వం కావచ్చు, నిధులు నియామకాలు ఏమున్నా కూడా వేదిక మీద ఉన్నటువంటి లీడర్స్ మీకు ఒక నాయకత్వం వహిస్తారు. ఆ నాయకత్వంలో మీరందరూ కూడా మీరు భాగస్వాములయ్యి ఏఐటీసీ మీకు అండదండలుగా ఉంటుంది. ఈ దేశంలో ఎక్కడ పోయినా బిల్డింగ్ కార్మికుల సమస్యలు అంటే ఏఐటీసీ మీకు అండగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఏఐటీసీ ఆధ్వర్యంలో మనమంతా సభ్యత్వం చేసుకొని బిల్డింగ్ కార్మికుల సమస్యల మీద మనం పోరాటం చేస్తామనేసి ఈ వేదిక నుంచి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.